अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच ममैवांसो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति। తాత్పర్యము, ఈ దేహంలో ఉన్న జీవుడు నా యొక్క సనాతనమైన అనగా శాశ్వతమైన అంశయే. కానీ ప్రకృతిలో ఉన్న మనస్సును 5 ఇంద్రియాలను తన వైపుకు లాక్కొని వాటితో ఈ సంసారంలో కష్టపడుతున్నాడు. ఈ శ్లోకంలో 3 ముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. 1, జీవుడు భగవంతుని అంశ. బంగారు ఆభరణములలో బంగారం ఎలా ఉంటుందో, సముద్రపు నీటి బిందువులో సముద్రపు లక్షణాలు ఎలా ఉంటాయో, ప్రతి జీవులలోనూ పరమాత్మతత్వం అలానే ఉంటుంది. మనం భగవంతుడికి వేరు కాదు, ఆయనలో భాగమే. అందుకే ప్రతి మనిషిలోనూ దైవత్వము ఉంటుంది. 2, సనాతనమైనవాడు. జీవుడు పుట్టేవాడు కాదు, చనిపోయేవాడు కాదు. శరీరం మారుతుంది, కానీ లోపల ఉన్న అంశ అనగా ఆత్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. 3, ఇంద్రియాలతో పోరాటం. మనం పరమాత్మ అంశయే అయినప్పటికీ ఈ లోకంలో ఎందుకు కష్టపడుతున్నాం? దీనికి కారణం మనఃషష్ఠానీంద్రియాణి అనగా మనస్సు, 5 పంచేంద్రియాలు అనగా కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 6 ద్వారా మనం బాహ్య ప్రపంచంలోని విషయాలకు అనగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు ఆకర్షితులమవుతున్నాము. ఆత్మ తన స్వభావాన్ని మరచిపోయి ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖదుఖాలతో ఐక్యం అవ్వడం వల్ల సంసార బంధంలో చిక్కుకొని కష్టపడుతోంది. ఒక చిన్ని ఉదాహరణ, ఆకాశంలో ఉన్న సూర్యుడు ఒక్కడే, కానీ కింద ఉన్న 100 కొద్దీ నీటి కుండలలో ఆ సూర్యుడు ప్రతిబింబిస్తాడు. కుండలలోని నీరు కదిలితే సూర్యుడు కదులుతున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి సూర్యుడు కదలడు. అలాగే మాయా అనే నీటిలో ప్రతిబింబిస్తున్న పరమాత్మ అంశయే జీవుడు. మనస్సు, ఇంద్రియాల కదలికల వల్ల ఆ జీవుడు నేను సుఖపడుతున్నాను, కష్టపడుతున్నాను అని భ్రమపడుతున్నాడు. మనం ఇంద్రియాల వెనుక పడటం ఆపి మన మూలమైన భగవంతుని వైపు దృష్టి మళ్లిస్తే మళ్ళీ ఆ పరమధామానికి చేరుకోవచ్చు. ఓం నమో నారాయణాయ.